స్పీకర్ రాకపోతే వినపడదు, స్పీకర్ పెట్టాలన్నా. ఏపీ టైటిలింగ్ యాక్ట్ 2022 రద్దు కోరుతూ వచ్చినటువంటి అదే అనురాధ కొత్త నిర్వచనం ఇచ్చారు. వాళ్ళు తన్నేవాడిదే భూమేట, ఈ రాష్ట్రంలో తన్నేవాళ్ళే ఉండాలట. అందుకని విజ్ఞతతో ఆలోచించి 2024 అలా ముందుకెళ్దాం. సభ్యులకు ఒక చిన్న విజ్ఞప్తి. మరి మన మాజీ అధ్యక్షులు గోగిశెట్టి వెంకటేశ్వరరావు గారు వారి ఆఫీసు నుంచి మన మహిళా న్యాయవాదులందరికీ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వాళ్ళ దీక్షలో ఉన్నటువంటి మహిళా న్యాయవాదులందరికీ మరి గోగిశెట్టి వెంకటేశ్వరరావు గారు మరి గిఫ్ట్ గా కండవాలు తెచ్చారు. మరి దానికి అమ్మ గద్దె సత్యవాణి గారు, మీరు కూడా రండి, లేడీస్ రండి అమ్మా. బండి జ్యోతి గారు, ఒకలాదేవి గారు, చంద్రకుమారి గారు, విజయలక్ష్మి గారు, రాజ్యలక్ష్మి గారు, శాంతి గారు, పద్మజ గారు, లెమిని గారు, అనంత గారు, సత్యవసుందర గారు, కనకదుర్గ గారు, సంజయరాణి గారు, హరిలక్ష్మి గారు, రాజ్యలక్ష్మి గారు, కుమారి గారు, సుజాత గారు, పద్మావతి గారు, అనురాధ గారు, ప్రసన్న గారు, నాగ మల్లేశ్వరి గారు, అరుణాదేవి గారు, శారద గారు, సతీజ గారు, సాయి కుమారి గారు, జీవలక్ష్మి గారు, వరలక్ష్మి గారు, మమతా శ్రావణి గారు, కె జయశ్రీ గారు, అనిత గారు, సుఖవేణి గారు, నాగహారి గారు, హేమ జాస్మిన్ గారు, ఎండి రైసే గారు, రూపలక్ష్మి గారు, గగనసింహం గారు, సుష్మా గారు, అనిత కుమారి గారు, శ్రీలక్ష్మి గారు, అంజనీదేవి గారు, మరీ ముఖ్యంగా అరుణ గారు అయితే కనీసం ఇప్పటికి 6 సార్లు పైగా కూర్చున్నారు ఇక్కడ. ఒక్కసారి ఈ కార్యక్రమానికి చిన్నగారితో పాటు వచ్చారు. మార్నింగ్ నుంచి కూడా ఈ కార్యక్రమానికి గద్దె అనురాధను కూడా దగ్గర నుండి తీసుకొచ్చారు, చిన్నగారిని కూడా ఉండి తీసుకుని వచ్చారు. ఈ చట్టం రద్దు అయ్యేదాకా నేను ఇలానే తిరుగుతున్నానని చెప్పి ధన్యవాదాలు చెప్తూ విషయం చెప్తూ వెళ్తున్నారు. మీకు మనసారా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్తున్నా, ఈ 44వ రోజులో బెజవాడ బార్ అసోసియేషన్లో గర్జించినటువంటి మహిళా న్యాయవాది సింహ స్వప్నాలై ప్రభుత్వానికి నిధులు లేకుండా చేస్తున్నటువంటి బెజవాడ బార్ అసోసియేషన్ మహిళా న్యాయవాది ఒక్కసారి చూస్తున్నాం, మన లైవ్లో చూస్తున్నాం. ఇక్కడ గొప్ప ఉద్యమం 26 జిల్లాలతో పాటు పని విని ఇరిగినటువంటి ఉద్యమం ఈరోజు బెజవాడ బార్ అసోసియేషన్లో జరుగుతున్నది. ఇప్పటికీ అరుణగారు నైట్ కూడా 24 గంటలు ఉద్యమం చేస్తున్న సందర్భంలో ఉదయం నైట్ అంతా కూడా వాళ్ళ దగ్గర ఉండడం జరిగింది. ఇది 7వ కూర్చోవడం జరుగుతుంది. అరుణ గారు పేరులోనే అరుణ ఉంది. ఇది అరుణ పతాకం. ఈ ప్రభుత్వం దీన్ని తీసేదాకా కూడా ఇలానే వస్తుంది. జయమ్మ గారు, బోలు జయమ్మ గారు, జయం అయ్యేదాకా కూడా నా పేరు అలానే ఉంటుందని అంటున్నారు. రామదేవి గారు, ఈ యాక్ట్ దుర్మార్గమైన యాక్ట్ అనేది అందరూ కూడా మా విజయవాడ బార్ అసోసియేషన్ తరఫు నుంచి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరిగింది. సీనియర్ కౌన్సిల్ వీళ్ళంతా కూడా మోర్ దెన్ 40 years ఉన్నటువంటి సీనియర్ కౌన్సిల్, అనేక కేసుల్లో వాదన చేసినటువంటి వ్యక్తులు ఒక దుర్మార్గమైనటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి చట్టం మీద వీరోచిత పోరాటం చేస్తున్నారు. సింహబలులై ఉన్నారు, సింహగర్జన చేస్తున్నారు, మహిళా గర్జన చేస్తున్నారు. మరి ఇది 4th టైం అనుకుంటాను. ఝాన్సీ గారు కావచ్చు, ప్రభావితం, మీరంతా కూడా 4th టైం కదమ్మా. చూసారుగా అచ్చమ్మ గారు, వీళ్ళంతా కూడా విజయవాడ బార్ లెజెండర్స్ అనమాట. వీళ్ళంతా కూడా మేడం గారు మొన్నే బాబు గడ్డించారు, నేను వీడియో షూట్ చేశాను. ప్రజా వ్యతిరేక కొత్త చట్టం రద్దు కోరుతూ విజయవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 44వ రోజున రిలే నిరాహార దీక్షలో ఇంచుమించుగా 50 మంది పైకి మహిళా న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారికి మద్దతుగా అనేక ప్రజా సంఘాలు, అనేక పార్టీ నేతలు ఇప్పటికే వచ్చి వెళ్ళడం జరిగింది, సంఘీభావం మద్దతు ప్రకటించడం జరిగింది.